పొట్టిదేనమ్మా, నేను తల్లిని కావటం లేదు. నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా. నిజమేనమ్మా, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. పార్వతి, ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను, వారి భార్యను, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను. దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది. నేను కాదనలేదు. కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా. పార్వతి అమ్మా, నిన్న అపార్థం చేసుకుని అవమానించాను. కన్న తల్లిలాగాక కటికి రాక్షసిలా ప్రవర్తించానమ్మా. ఏమండి? మోసం తగా నా దగ్గర అబద్ధం చెప్పింది, నన్నే మోసం చేసింది, కన్న కూతురు నన్ను మోసం చేసింది. పోండి ఇక్కడి నుంచి. నిలబడతావేదా నాన్నట నాన్న చిక్కు లేకపోతే సరే. ఈమె నా భార్య పార్వతి, ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారనమాట. అందుకే కదరా ఇలా వచ్చింది. అలాగా? శాంతాదేవారు, మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు. ఇంకో కప్పు కాఫీ పెట్టండి. మన శంకరం భార్య. రండమ్మా చెల్లమ్మ, కూర్చో. సరేగా నువ్వేం చేస్తున్నావురా? నేనా? స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరిగివానా? అవును. స్వరాజ్యం వచ్చాక సురాజ్యం సురాజ్యం అంటే తిరుగుతున్నాను. అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అన్నమాట. తిరిగే కాలు తిట్టే నూరు ఊరుకదుగా మరి. గుడ్ గుడ్ గుడ్. చెప్తున్నారా? నేనా ఇప్పుడు చేసింది ఇది. ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం. అది ఇకనే మేము వెళ్ళమని దాకా వెళ్ళడానికి లేదు. అరే నేను చెప్పేది వినరా, మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళటానికి కాదు, ఇక్కడే ఉండిపోవడానికి. అవునా పార్వతి? పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట. ఇప్పుడే వస్తున్నానండి. చూసావా, ఒక్క క్షణం ఇక్కడ కూర్చోడం లేదు, వెంటనే పిలుపు. మేము ఒకరికొకరు మిడిచిపెట్టి ఉండలేవురా. ఓహో